హాయ్ ఫ్రెండ్స్, సర్పంచ్ యొక్క లక్షణాలని 5 తెలుసుకున్నాం. ఇంకొక 5 తెలుసుకుందాం. వాస్తవంగా సర్పంచ్ యొక్క లక్షణాలు, సర్పంచ్గా ఉండాలని అనుకునే ప్రతి ఒక్కరికి ఇవి పాటించాలి. అయితేనే సర్పంచ్గా పోటీ చేసే ప్రతి ఒక్కరికి ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సరే, 5 తెలుసుకున్నాం. ఇంకొక 5 తెలుసుకుందాం. 6వది, తప్పును కూడా ఎవరైనా తప్పు చేస్తే ప్రశాంతంగా శాంతంగా చెప్పగలగాలి. ఆయన ఒక లీడర్కు ఉండవలసిన లక్షణాలు ఇవి. జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. 7వది, ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళని ఓదార్చాలి, దగ్గర తీసుకోవాలి, సపోర్ట్ చేయాలా, మంచి ఆదరించాలి, మంచి వాళ్ళకి ధైర్యం చెప్పాలి లీడర్ అనేవాడు. 8వది, అన్ని సందర్భాలను స్వీకరించాలి. ప్రతిదీ, బాధలు స్వీకరించాలి, సుఖము స్వీకరించాలి, దండలు స్వీకరించాలి, చెప్పుల దండలు కూడా స్వీకరించాలి లీడర్ అనేవాడు. 9వది, ఎంత కఠినమైన నిర్ణయం కూడా తీసుకోవాలి. ఊరు కోసం లీడర్గా ఎదిగే ప్రతి ఒక్క వ్యక్తి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలాంటి కఠినమైనవైనా సరే తీసుకోగలగాలి. అయితే లీడర్. 10వది, మార్గదర్శకుడుగా ఉండాలి. అంటే గ్రామంలో ఉన్న 1000 నుంచి ఒక 3000 మంది ఉన్న వారి అందరికంటే చిచ్చర గుణాలు ఉండద్దు, మార్గదర్శకంగా ఉండాలి. చిల్లర గుణం ఉండద్దు, ఒక మార్గదర్శకంగా ఉండాలి. లీడర్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా, మార్గదర్శకంగా, అంటే నిన్ను చూసి ప్రతి ఒక్క వ్యక్తి నిన్ను చూసి నేర్చుకోవాలి. మార్గదర్శకుడు లీడర్కు ఉండవలసిన పక్కా విషయాలు ఏంటంటే మార్గదర్శకంగా ఉండాలి. ఎక్కడన్నా పోతే ఫలానా సర్పంచ్ లాగా బ్రతకాలరా అని ఒక మార్గదర్శకంగా నువ్వు ప్రతి గ్రామంకు లీడర్గా ఉండాలి. ప్రతి గ్రామముకు ఒక మార్గదర్శకుడుగా ఉండాలి. అదే లీడర్ యొక్క గొప్పతనం. 10 విషయాలు మీతో పంచుకున్నా, ఇంకా ఉన్నాయి. ఇంకా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి, లైక్ కొట్టండి. ప్రతి ఒక్క లీడర్కు ఇది షేర్ చేయండి, కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.